ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ దివ్య త్రివిడిగలే శరణం. తిరుప్పావైలోని మొదటి పాసనం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்ப்போது மினோ நேருதிரையில் சீர்மலகுமாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண் யசோதையிலம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తర్వాన్ ఆర్వోర్పు గడిపడింది ఏలూరింబావాయ్. తిరుప్పావైలోని మొదటి పాసనం. ముందుగా మనం చెప్పుకున్నటువంటి అవతరికలో అమ్మ ముందు 5 పాసరాల్లో పరమాత్మ యొక్క తత్వాన్ని వివరిస్తుంది. దాంట్లో మొదటగా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంలో మొదటి పాసరంలో స్వామి యొక్క పరతత్వాన్ని దీంట్లో వివరిస్తుంది. ఏం చెప్పిందండి? నారాయణనే నమకే, నారాయణుడు మాత్రమే మనం ఆశ్రయించదగినటువంటి వాడు అని చెప్పేటువంటి పరతత్వంలో ఉన్నటువంటి నారాయణుడు అనగా సర్వాంతర్యామిత్వాన్ని దీంట్లో అమ్మ చెబుతుంది. ఏంటిదంటే నారాయణుడు అంటే నరానాం అయనంచ, సమస్తమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి జీవాత్మను, చైతన్యం లేనటువంటి ప్రకృతి, ఈ రెండు కలిసి వీటి రెండిట్లలో తాను ఆశ్రయంగా ఉండి నియమించేటువంటి వాడు నారాయణుడు అనగా సర్వాంతర్యామిత్వం. అంటే మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి వస్తువులో ప్రతి మనిషిలో శ్రీమన్నారాయణుని అనగా పరతత్వాన్ని దర్శించుకోవడమే ఈ పాసనం యొక్క ఉద్దేశం. ఇందులో ముందుగా అమ్మ ఈ జీవాత్మ పరమాత్మను పొందాలి కదా, దానికి కావలసినటువంటి అర్హత క్వాలిఫికేషన్ ఏంటో ముందుగా అమ్మ చెబుతుంది. ఏంటిదండి క్వాలిఫికేషన్? మార్గడి తింగల్ని మది నిరైందనన్నాళ్ళు, మంచి పున్నమి వెన్నెల మార్గశీర్ష మాసంలో అనగా మంచి పున్నమ వెన్నెలలో కూడా మంచి వెలుగు ఉంటుందండి. ఆ వెలుగు అనేటువంటి జ్ఞానం ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రతి జీవాత్మలో మరియు ప్రతి వస్తువులో దర్శించాలనేటువంటి కోరిక ఉండడమే తప్ప వేరే క్వాలిఫికేషన్ ఏం లేదయ్యా అని చెప్పి అంటే స్నానం చేయడం అనేటువంటి మిషన్. స్నానం చేయడం అంటే మనలో ఉన్నటువంటి స్నానం అంటే మనలో ఉన్నటువంటి మలినాలను తీసుకోవడం కదా. కాబట్టి ఆ మలినాలను తీసుకున్నటువంటి బాహ్య శుద్ధిని అమ్మాయి ఈ పాసనంలో చెప్తుంది. సరే అండి, నారాయణుడే పరతత్వం, ఆయన్ని ఆశ్రయించాలనేటువంటి కోరిక ఉండడమే అర్హత. ఆయన్ని ఆశ్రయించాలంటే ముందు ఏం చేయాలండి? మాతా మంత్రం పితా గురో, ముందుగా ఆచార్యుని ఆశ్రయించి తద్వారా ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం అనుసంధానం చేసి అప్పుడు నారాయణుని మనం ఆశ్రయించాలి. అందుకనే ఈ పాసనంలో అమ్మ ఏం చెప్పింది? నందగోపన్ కుమరన్ అనగా తండ్రి రూపకంలో నందగోపుడు అనేటువంటి ఆచార్యుడు సేవించి తద్వారా యశోదై ఇలం సింగం, ఆయనే అనుగ్రహించినటువంటి మంత్రాన్ని మనం అనుసంధానం చేసుకున్న తర్వాత నారాయణని ఆశ్రయించాలని చెప్పిన తర్వాత సరే అండి, మనం జీవాత్మ ప్రయత్నపూర్వకంగా పరమాత్మను ఆశ్రయించినా సరే మనం ఒక అడుగు వేస్తే ఆయన పాపం 10 అడుగులు వేస్తాడటండి. అందుకనే కదిరమదియంబోల్ ముగత్తాన్ అంటే సూర్యునిలాగా మంచి బాగా తాపంతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ముఖాన్ని అమ్మ ముందుగా వివరిస్తుంది. అంటే మనం ఎక్కడైనా తిరునాళ్ళలో పిల్లలు తప్పిపోతే ఒక రోజు తర్వాత వాడు మనకు దొరికితే వాడిని ఒక రోజంతా వెతికి మన ముఖము అలసిపోయి వేడితోని ఎలా తాపంగా ఉంటుందో పరమాత్మ కూడా అయ్యో వీడు ఎంతసేపు నా కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మన మీద ఉత్సాహంతో ముఖం వేడిగా అవుతుందట. దాని తర్వాత వాడు ఒక రోజు తర్వాత దొరికిన తర్వాత ఎంత ఆప్యాయంగా వాడిని కావుగలించుకుంటామో మదియంబోల్ చంద్రుని లాంటి మంచి చల్లటి ప్రేమ ఆప్యాయతతోని మనను స్వామి స్వీకరిస్తాడు. కాబట్టి మనం సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుని మనం ఆశ్రయిస్తే మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకేసి మన కోసం ఉత్సాహంతో మనల్ని చేరదీసి మనల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పి ఈ జీవాత్మ పరమాత్మను ఆశ్రయించేటువంటి మొదటి దశను ఈ పాసనంలో చెప్పింది. జై శ్రీమన్నారాయణ.